హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మీరు ఎంతగానో కోరుకున్న చాలా కాలం నుంచి నేను ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నా మన ఫేవరెట్ యాక్షన్ యానిమే అయిన డీమన్ స్లేయర్ యానిమే సీజన్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాం. సీజన్ 1 తెలుగు డబ్ అవైలబుల్గా లేకపోవడంతో చాలామంది చాలా రోజుల నుంచే ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి కోరిక మేరకు దీనిని ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాడని మనవి చేసుకుంటున్నాను. మరి మీరు నన్ను బాగా ప్రోత్సహించి వీడియోకి లైకులు కొడితే భవిష్యత్తులో మిగిలిన సీజన్స్తో పాటు మాంగాని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మనవి చేసుకుంటున్నాను. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో కోట్లు కలెక్ట్ చేసిన యానిమే కాబట్టి ఇది మన ఛానల్ గ్రోత్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు రీసెంట్గా కొద్ది నెలలుగా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒక దరిద్రం తర్వాత ఒకటి తగులుతూ ఇక యూట్యూబ్ కోసం టైం స్పెండ్ చేయలేక వ్యూస్ కూడా పెద్దగా రాకపోవడంతో మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టాప్ చేసేద్దాం అనుకునే స్టేజ్కి వచ్చాను. కానీ మీలో చాలామంది రోజు పెడుతున్న కామెంట్స్ వల్ల సపోర్ట్ చేసింది కొంతమంది అయినా వాళ్ళ కోసమైనా వీడియోస్ ఆపకుండా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నా. నిజంగా కొంతమంది ఆపకుండా డైలీ కంబ్యాక్ ఇవ్వమని పెట్టిన కామెంట్సే నేను మళ్ళీ తిరిగి వీడియోస్ పెట్టడానికి మోటివేషన్ ఇచ్చాయి. ఇంకా నేను వీడియోస్ ఆపేస్తున్నానని తెలిసినా కూడా మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేసిన మన ఛానల్ మెంబర్స్కి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. మీకు మన వీడియోస్ నచ్చితే దయచేసి మన ఛానల్ని మీ యానిమే చూసే ఫ్రెండ్స్తో షేర్ చేసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇకపోతే ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్, ఇంకా పెద్ద అచీవ్మెంట్. లాస్ట్ ఇయర్ సోలో లెవెలింగ్ సీజన్ 1 స్టార్ట్ అయినప్పుడు ఎపిసోడ్ 1 కేవలం 2 డేస్లోనే 100K లైక్స్ని క్రాస్ చేసి క్రంచీ రోల్లో ఒక రికార్డ్ని సెట్ చేసింది. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా మళ్ళీ సోలో లెవెలింగ్ సీజన్ 2 కేవలం 10 అవర్స్లో 100K లైక్స్ని క్రాస్ చేసి ఆ రికార్డ్ని మళ్ళీ బ్రేక్ చేసింది. ఇంకా చాలామంది సోలో లెవెలింగ్ సీజన్ 2 తెలుగు డబ్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. మనకి జనరల్గా సబ్బుడ్ వర్షన్ ఇంకా డబ్బుడ్ వర్షన్ ఒకే రోజు రిలీజ్ అవ్వవు, ఎప్పుడు 2 or 3 వీక్స్ డిలే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుందో లేదో సోలో లెవెలింగ్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ జనవరి 6th రిలీజ్ అయితే సేమ్ ఎపిసోడ్ తెలుగు ఇంకా ఇంగ్లీష్ డబ్లో 21st రిలీజ్ అయింది. కాబట్టి ఈ ఇయర్ కూడా సేమ్ అలానే జనవరి 26th ఫస్ట్ ఎపిసోడ్ తెలుగులో క్రంచీ రోల్లో రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. డబ్బింగ్ పనులు ఎప్పుడో అయిపోయి ఉండాలి, ఎందుకంటే రానా బారుక్ అనే క్యారెక్టర్ని డబ్ చేస్తున్నట్టు ఎప్పుడో డిసెంబర్ స్టార్టింగ్లోనే అప్డేట్ ఇచ్చారు. మరి ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారో క్రంచీ రోల్ వాళ్ళకే తెలియాలి. ఇకపోతే ఫెయిరీ టేల్ యానిమే ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్. ఎన్నో సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన ఫెయిరీ టేల్ 100 Year Quest 25 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని పూర్తి చేసుకుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుంటే వెళ్ళి చూసేయండి. ఇకపోతే మనలో చాలామంది చిన్నప్పుడు పవర్ రేంజర్స్ సిరీస్ని పడి చూసే ఉంటాం కదా. మరి అదే పవర్ రేంజర్స్ని బేస్ చేసుకొని ఒక ఈసెకాయ్ యానిమే వస్తే దానిని చూడాలో వద్దో మీరే డిసైడ్ అవ్వాలి. ఈ యానిమే పేరు రెడ్ రేంజర్ బికమ్స్ అడ్వెంచరర్ ఇన్ అనదర్ వరల్డ్. ఈ యానిమే జనవరి 12th నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసుకోండి. ఇంకా ఆఖరిగా మీలో ఎంతోమంది చిన్నప్పుడు డిజిమోన్ యానిమేని చూసే ఉంటారు. దానిని రీమాస్టర్డ్ యానిమేషన్స్తో మళ్ళీ చూస్తూ ఒక నాస్టాలజిక్ ఫీల్ని తెచ్చుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు డిజిమోన్ అడ్వెంచర్ 2020.
ఈ యానిమే 67 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకుంది. మొదటి 24 ఎపిసోడ్స్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కథలో హీరో అయిన టాయిచి ఒక డిజిటల్ ప్రపంచానికి చేరుకొని ఆగుమోన్ అనే డిజిమాన్ లేదా డిజిటల్ మాన్స్టర్ని కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తూ, నువ్విక్కడ చావడానికి వీల్లేదు, నేను ఎలాగైనా కాపాడుకుంటా, నీ అన్నగా నీకు నేను మాటిస్తున్నా అంటుండగా మనం ఫ్లాష్ బ్యాక్కి వస్తాం. ఈ కథలో హీరో అయిన టాంజిరో చార్కోల్ నమ్ముకోవడానికి సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే తన అమ్మ, ఇంత మంచు పడుతుండగా నువ్వు అంత కష్టపడక్కర్లేదు అని సర్ది చెప్తుంటే, అమ్మా ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది, ఈ న్యూ ఇయర్కి అందరి కడుపు నిండేలా విందు భోజనం పెడదామనుకుంటున్నా, కాబట్టి నేను వెళ్ళాలి. అలా అయితే మేము కూడా నీతో వస్తామన్నయ్యా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అనడంతో మదర్ ఇంకా టాంజిరో కలిసి వాళ్ళకి సర్ది చెప్పడంతో అందరూ టాంజిరోకి బాయ్ చెప్పడంతో టాంజిరో సిటీకి బయలుదేరతాడు. కానీ వెళ్తుండగా దారిలో టాంజిరోకి తన సిస్టర్ నెజుకో కనిపిస్తుంది. అలా తన సిస్టర్ని కూడా పలకరించి టాంజిరో సిటీకి బయలుదేరతాడు. కట్ చేస్తే సిటీకి చేరుకున్న టాంజిరో చార్కోల్ నమ్ముతుండగా ఎవడో కుర్రాడు ఒక ఆవిడ నుంచి తప్పించుకొని టాంజిరోని చేరుకొని, టాంజిరో దయచేసి దీని వాసన చూసి దీనిని ఎవరు పగలగొట్టారో చెప్పు, లేకపోతే ఈవిడ నా నెత్తి పగలగొడుతుంది. అప్పుడు టాంజిరో దాని వాసన చూసి, దీని నుంచి పిల్లి వాసన వస్తుంది, నేను ముందే చెప్పా కదా అది నేను పగలగొట్టలేదని. కట్ చేస్తే అలా రాత్రి అవ్వడంతో టాంజిరో తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా ఒక ముసలైన టాంజిరోతో, ఇంత రాత్రిపూట ప్రయాణించడం అంత మంచిది కాదు, ఎవరైనా రాక్షసులు వచ్చే ముందే త్వరగా ఇంటి లోపలికి రా అనడంతో టాంజిరో అతని ఇంట్లోకి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తూ, అసలు ఈ రాక్షసులంటే ఎవరు? మన ప్రపంచంలో చీకటి పడిన తరువాత రాక్షసులు బయటకొచ్చి మనుషులని చంపి తింటారు, అందుకే రాత్రులు బయట తిరగడం అంత మంచిది కాదు, ఇప్పటికిక్కడ రెస్ట్ తీసుకొని తెల్లవారుగానే బయలుదేరు. కట్ చేస్తే తెల్లవారడంతో టాంజిరో తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. కానీ తన ఇంటి దగ్గరికి చేరుకున్న టాంజిరోకి రక్తం వాసన వస్తుంది. దానితో కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకున్న టాంజిరో కిరాతకంగా చంపబడి పడున్న తన కుటుంబాన్ని చూస్తాడు. దానితో ఎంతో భయపడి బాధపడుతున్న టాంజిరో, ఇదంతా ఎవరు చేసుంటారు అని ఆలోచిస్తుండగా అక్కడున్న వాళ్ళల్లో తన సిస్టర్ నెజుకో ఇంకా బతికే ఉందని తెలుసుకోవడంతో వెంటనే తనని ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరుగు తీయడం స్టార్ట్ చేస్తాడు. కానీ పరిగెడుతూ అలిసిపోయిన టాంజిరో ఈ చలి వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది అనుకుంటుండగా సడన్గా తన చెల్లి నెజుకో ఏదో దయ్యం పట్టినట్టు విచిత్రంగా ప్రవర్తిస్తూ గోల చేయడంతో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు. కానీ మంచు వల్ల బతికి బయటపడిన టాంజిరో క్షేమంగా నుంచొనున్న నెజుకోని చూసి కంగారుగా తన దగ్గరికి చేరుకోవడంతో, నువ్వు కష్టపడి నుంచోవలసిన అవసరం లేదు నెజుకో, నేను నిన్ను ఎత్తుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటుండగా డీమన్లా మారుతున్న నెజుకో టాంజిరోని అటాక్ చేయడంతో టాంజిరో తనని తాను కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న గొడ్డలని అడ్డుపెట్టినా నెజుకో ఆపకుండా టాంజిరోని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నెజుకో నన్ను క్షమించు, మీరందరూ ఇక్కడ చావు బతుకుల మధ్య కష్టపడుతుంటే ఏం తెలియని నేను ప్రశాంతంగా పడుకున్నాను, నేను ఎవ్వరిని కాపాడుకోలేకపోయా, కానీ నేను కనీసం నిన్నైనా తప్పకుండా కాపాడుకుంటా, నిన్ను ఒక డీమన్గా మారనివ్వను అని టాంజిరో చెప్తుండగా నెజుకో ఎమోషనల్గా కన్నీరు పెట్టుకుంటుంది. కానీ సడన్గా ఎవరో కత్తితో నెజుకొని అటాక్ చేయబోతుంటే టైంకి టాంజిరో నెజుకొని కాపాడతాడు. రే
నువ్వు డీమన్లా మారుతున్న దీనిని ఎందుకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు? ఎందుకంటే తను నా చెల్లి నెజుకో. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి డీమన్ని చంపడం ఒక డీమన్ స్లేయర్గా నా బాధ్యత. కానీ నెజుకో ఇంకా ఎవరిని చంపలేదు. నా ఇంటి దగ్గర ఏదో గుర్తు తెలియని వ్యక్తి వాసన వస్తుంది. వాడే నా కుటుంబం మొత్తాన్ని చంపుంటాడు. నా చెల్లి ఎలా అయిందో నాకు తెలీదు. ఒక డీమన్ తన బ్లడ్ ద్వారా ఇంకొకరిని డీమన్గా మార్చగలదు. వాడే నీ చెల్లిని ఇలా మార్చుంటాడు. ఇలానే వాళ్ళు వాళ్ళ సంఖ్యను పెంచుకుంటారు. నా చెల్లి ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా చంపలేదు. కాబట్టి దయచేసి తనని వదిలేయండి. ఏంటి జోక్ చేస్తున్నావా? నేనిప్పుడు దీనిని వదిలినా తరువాత అది ఎవరినైనా చంపితే వాళ్ళని నువ్వు తిరిగి తేగలవా? తను నా చెల్లి. నేనే తన అన్ననని తనకు తెలుసు. తను నన్ను అటాక్ చేయదు. అలానే తను ఎవరిని అటాక్ చేయకుండా నేను చూసుకుంటా. తనని ఎలాగైనా తిరిగి మనిషిలా నేను మార్చుకుంటా. ఒక మనిషి ఒక్కసారి డీమన్లా మారితే మళ్ళీ తనని తిరిగి మార్చలేం. ప్లీజ్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఏదో ఒకటి చేసి మళ్ళీ తనని తిరిగి మార్చే మార్గం నేను కనిపెడతా. కాబట్టి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేయ్ వెర్రోడా, నువ్వు దీనిని కాపాడలేవు. నేను దీనిని వదిలితే ఇది నిన్ను కూడా డీమన్లా మార్చేస్తుంది. అంతేకాక నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఒకవేళ నిజంగానే నీ చెల్లిని మనిషిలా మార్చే దారి ఆ డీమన్స్కి తెలిసినా నువ్విలా ఏడ్చుకుంటూ బతిమాలితే చెప్తాయనుకుంటున్నావా? నీకేమైనా చెయ్యాలనుకుంటే ముందు బలంగా మారు అంటూ గియు నెజుకోని అటాక్ చేస్తాడు. దానితో వాణ్ణి ఆపడానికి టాంజిరో వెంటనే అటాక్ చేయడానికి ప్రయత్నించిన గియు టాంజిరోకి ఒక్కటిచ్చి పడుకోబెడతాడు. కానీ టాంజిరో దగ్గర తన గొడ్డలి లేకపోవడం గమనించిన వెంటనే ఆ గొడ్డలి ఎగురుకుంటూ ఆల్మోస్ట్ గియుకి తగలబోతుంది. దానితో తను ఓడిపోతానని తెలిసినా కూడా తన తెలివితో తన చెల్లిని కాపాడుకోవడానికి టాంజిరో తెలివిగా వేసిన ప్లాన్ని చూసిన గియు ఆశ్చర్యపోతుండగా నెజుకో గియుని అటాక్ చేసి టాంజిరో వైపు దూసుకెళ్తుంది. దానితో నెజుకో టాంజిరోని అటాక్ చేస్తుందనుకుంటే టాంజిరోని కాపాడడానికి ప్రయత్నిస్తున్న నెజుకోని చూసి గియు షాక్ అవుతాడు. దానితో నెజుకో ఇంకా గియు మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ గియు మనసులో మాత్రం అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ఇప్పటికే చాలాసేపటి నుంచి ఆకలితో ఉంటుంటుంది. అయినా కూడా తను తన అన్నని చంపకుండా కాపాడాలని పోరాడుతుందా? ఒకవేళ తిను అన్ని డీమన్స్లా కాదేమో అనుకొని గియు నెజుకోని అటాక్ చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కట్ చేస్తే స్పృహలోకి వచ్చిన టాంజిరో కళ్ళు తెరిచి చూస్తే తన పక్కనే స్పృహ కోల్పోయి పడున్న తన చెల్లిని చూస్తాడు. నువ్వు లేచావా? నువ్వు నీ చెల్లిని కాపాడుకోవాలనుకుంటే ముందు బలంగా మారడానికి వెంటనే మౌంట్ సాగిరికి బయలుదేరు. అక్కడ నీకు సాకునుచి ఉరోకోడాకి అనే ముసలాయన కనిపిస్తాడు. ఆయన్ని కలిశాక నిన్ను గియు తోమియోకా పంపాడని చెప్పు. ఇంకొకటి, ఇప్పటికీ చీకటిగా ఉండడం వల్ల నీ చెల్లి క్షేమంగా ఉంది. కానీ గుర్తుపెట్టుకో, తను ఒక డీమన్ కాబట్టి తనని సూర్యకిరణాలు తాకితే తను మాడి మసైపోతుంది అని చెప్పి గియు వెళ్ళిపోతాడు. దానితో టాంజిరో చనిపోయిన తన ఫ్యామిలీ మెంబర్స్ని పూడ్చి తన చెల్లితో కలిసి మౌంట్ సాగిరి వైపు బయలుదేరతాడు. కట్ చేస్తే విలేజ్లో ఒకరికి సాయం చేసి చెరిగిన బ్యాగ్ ఇంకా కొన్ని బ్యాంబూ స్టిక్స్తో పరిగెడుతున్న టాంజిరోని చూస్తాం. దానితో టాంజిరో అవి తన చెల్లి నెజుకోని సూర్యుడి వెలుగు నుంచి కాపాడడానికి ఒక బాస్కెట్ని తయారు చేసి పగలు కూడా నెజుకోని కాపాడుకుంటూ తనతో కలిసి ప్రయాణం చేయడానికి అని మనకి రివీల్ అవుతుంది. కానీ నెజుకో ఆ బాస్కెట్లో సరిపోకపోవడంతో నెజుకో నువ్వు కొంచెం అందులో అడ్జస్ట్ అవ్వగలవా అంటే మన నెజుకో ఏకంగా తన హైట్ని తగ్గించుకొని చిన్నపిల్ల రూపంలోకి మారిపోతుంది. దానితో మళ్ళీ ఇద్దరూ మౌంట్ సాగిరి వైపు బయలుదేరతారు. కట్ చేస్తే అలా రాత్రి అవుతుంది. అలా వాళ్ళు ఒక టెంపుల్ని చేరుకోవడంతో టాంజిరోకి రక్తం వాసన వస్తుంది. దానితో కంగారుగా టాంజిరో టెంపుల్ని చేరుకుంటే అక్కడ మనుషుల్ని కిరాతకంగా చంపుతున్న డీమన్ని చూస్తాడు. టాంజిరోని చూసిన డీమన్, ఇది నా ఏరియా, ఇక్కడున్న మనుషులెవరినైనా నా
ఆహారంగా మార్చుకుంటా అని వార్నింగ్ ఇస్తుండగా టాంజిరో భయంతో బిగుసుకుపోతాడు. దానితో గ్యాప్ ఇవ్వకుండా ఆ డీమన్ టాంజిరోని అటాక్ చేస్తుంది. ఇదే టైంలో మనుషుల శవాల నుంచి వస్తున్న రక్తం వాసనకి డీమన్ కావడంతో ఆకలితో ఉన్న నెజుకోకి వాళ్ళని తినాలనే కోరిక తీవ్రంగా పెరుగుతుంది. కానీ తన అన్న టాంజిరో ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకోవడంతో వెంటనే తనకి సాయం చేయడానికి ఒక్కసారిగా ఫుల్ స్పీడ్లో ఆ డీమన్ని ఒక్క తన్ను తంతే వాడి తల ఎగిరి పడుతుంది. అయినా చావని ఆ డీమన్ తల, ఒక డీమన్ అయినా నువ్వు మనుషులకి సాయం చేస్తున్నావా అంటూ తలలేని తన మొండెంతోనే టాంజిరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ నెజుకో ఇంకొక తన్ను తన్ని ఆ బాడీని కూడా ఎగరేస్తుంది. ఇది చూసి టాంజిరో వెంటనే నెజుకోని స్టేట్ ఫుట్బాల్ టీంలో జాయిన్ చేయాలి. అది చూసి టాంజిరో షాక్ అవుతూ తల లేకపోయినా ఈ డీమన్ చావట్లేదేంటి, వీణ్ణెలా చంపాలి అనుకుంటుండగా ఆ డీమన్ రీజనరేట్ అవుతూ మొలిచిన చేతులతో టాంజిరోని అటాక్ చేస్తుంది. ఇంకో పక్క తలలేని వాడి మొండెం నెజుకోని అటాక్ చేస్తుంటుంది. ఇక తన చెల్లిని ఎలాగైనా కాపాడుకోవడానికి మన టాంజిరో ఫుల్ పవర్తో ఆ డీమన్కి ఒక మంచి హెడ్ పట్టించి తన గొడ్డలితో ఆ డీమన్ని విసిరి వాణ్ణొక చెట్టుకు అంటించేస్తాడు. ఇక గ్యాప్ ఏమివ్వకుండా టాంజిరో వెంటనే తన చెల్లిని కాపాడుకోవడానికి ఏం ఆలోచించకుండా ఆ డీమన్ బాడీతో లోయలోకి దూకేస్తాడు. తను చేసింది తెలుసుకొని షాక్ అయ్యేలోపు టైంకి నెజుకో టాంజిరోని పట్టుకొని కాపాడుతుంది. దానితో డీమన్ బాడీ చాలా డ్యామేజ్ తీసుకోవడంతో వాడి హెడ్ కూడా స్పృహ కోల్పోతుంది. ఇక వాడి కథ ముగించాలని టాంజిరో ఒక కత్తితో ఆ డీమన్ని అటాక్ చేయబోతుంటే తన వెనకెవరో గుర్తు తెలియని వ్యక్తి చేరుకొని, డీమన్స్ని దానితో చంపలేవు, తల వేరైనా చావని ఆ డీమన్ని ఎలా చంపగలవు, నువ్వే ఆలోచించు అనడంతో టాంజిరో ఒక బండరాయి తీసుకొని ఆ డీమన్ తల పగలగొట్టడానికి నిర్ణయించుకున్నా అది చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడతాడు. ఈ కుర్రాడు ఎంత జాలి గలవాడు, వాడి ఎదురుగా మనుషుల్ని చంపే డీమన్ ఉంది, అయినా కానీ దానిని చంపడానికి ఇంతలా ఆలోచిస్తున్నాడు, చూస్తుంటే వీడు దీన్ని చంపలేడనుకుంటా. అలా టాంజిరో ఆలోచనలో ఉండగానే టైంకి తెల్లవారడంతో సూర్యుడి వెలుగు ఆ డీమన్ని తాకగానే ఆ డీమన్ మాడి మస్సైపోతుంది. అది చూసి షాక్ అయిన టాంజిరో భయపడుతూ ఇప్పుడు తన చెల్లి నెజుకో పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ వెతికితే టెంపుల్లో క్షేమంగా దాక్కున్న నెజుకోని చూసి రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే తనతో ఇందాక మాట్లాడిన ఆ వ్యక్తి ఎక్కడా అని వెతికితే చనిపోయిన మనుషుల్ని పూడ్చి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్న ఆ వ్యక్తి తన పేరు సాకానోజీ ఉరోకోదాకి అని తెలియచేసి, అయితే గియు తొమియోకా నాకు చెప్పింది నీ గురించేనా? అవును, అది నేనే. మరి నీ చెల్లి ఎవరైనా మనిషిని చంపితే ఏం చేస్తావు అని అడగడంతో ఏం చెప్పాలో తెలియని టాంజిరో షాక్లో ఉంటే ఉరోకోదాకి టాంజిరోని ఒక్కటి పీకి, నువ్వు నీ నిర్ణయం తీసుకోవడంలో చాలా స్లోగా ఉన్నావు, అందుకే ఆ డీమన్ని నువ్వు తెల్లవారడానికి ముందే చంపలేకపోయావు. నేను అడిగిన చిన్న ప్రశ్నకి కూడా నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోయావో నేను చెప్పనా? ఎందుకంటే నీ సంకల్పం చాలా బలహీనంగా ఉంది. నీ చెల్లి ఎవరైనా మనుషుల్ని చంపితే నీకు 2 మార్గాలున్నాయి. మొదటిది, నువ్వు తనని చంపి నువ్వు కూడా చచ్చిపో. రెండవది, అలా ఎప్పటికీ జరగకుండా చూసుకో. నీకేం చెయ్యాలో అర్థమైంది కదా? నా సంకల్పాన్ని బలపరుచుకొని నా చెల్లిని కాపాడుకోవాలి. అయితే డీమన్ స్లేయర్ కార్ప్స్లో ఒకడు అయ్యే సత్తా నీకుందో లేదో నేను ఒక టెస్ట్ పెడతా, నీ చెల్లితో నా వెంటరా అనడంతో ఇద్దరూ పరిగెడుతూ
ఉరోకోడాకి ఇంటికి చేరుకుంటారు. ఇక నీ టెస్ట్ ని మొదలు పెట్టడానికి మనం ఈ కొండపైకి చేరుకోవాలి. నేను నీకు మాటిస్తున్నా, నువ్వు తిరిగి కిందకి చేరుకునే వరకు నీ చెల్లిని నేను భద్రంగా చూసుకుంటా అనడంతో ఇద్దరు కొండపైకి బయలుదేరతారు. ఆ కొండపైన చీకటి కమ్ముకున్న దట్టమైన అడవి, అంతేకాకుండా అక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా కొండపైకి చేరుకోవడంతో నువ్వు తెల్లవారడానికి ముందే తిరిగి నా ఇంటికి చేరుకోవాలి. ఇదే నీ టెస్ట్ అంటూ ఉరోకోడాకి మెల్లగా మాయమైపోతాడు. దానితో టాంజిరో, నేనాయన వాసన పసిగడుతూ ఇది చాలా ఈజీగా చేయగలను అనుకుంటూ కొండ దిగడం స్టార్ట్ చేసిన టాంజిరో ఒక ట్రాప్లో ఇరుక్కొని బోర్లా పడతాడు. దానితో ట్రాప్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ తెల్లవారక ముందే ఉరోకోడాకి ఇంటికి చేరుకోవడమే తన అసలైన టెస్ట్ అని టాంజిరోకి అర్థమవుతుంది. అలా ఎంతో కష్టపడి ఎన్నో ట్రాప్స్ని తన వాసన పసిగట్టే ఎబిలిటీ ద్వారా తప్పించుకుంటూ ఆఖరికి ఉరోకోడాకి ఇంటికి చేరుకోవడంతో గాయాలతో నిండిన టాంజిరోని చూస్తాం. దానితో ఉరోకోడాకి టాంజిరోకి ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు. కట్ చేస్తే ఉరోకోడాకి టాంజిరోకి డీమన్ స్లేయర్ కార్ప్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది గత 1000 ఏళ్ళగా డీమన్స్ తో ఫైట్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అని, డీమన్స్ అసలు ఎక్కడి నుంచి పుట్టి పెరుగుతున్నాయో తెలియదు, కానీ డీమన్స్ కి వాటి ఏ గాయాలనైనా క్షణాల్లో హీల్ చేసుకునే శక్తి ఉందని, వాళ్ళ ఆహారం మనుషులని, వాటిని చంపడానికి 2 మార్గాలు, ఒకటి సన్లైట్ లేదా సూర్యుడి శక్తిని అబ్సార్బ్ చేసుకున్న ఖనిజంతో తయారు చేసే స్పెషల్ స్వాట్స్తోనే డీమన్స్ని చంపగలమని, డీమన్ స్లేయర్స్ వీటిని వాడి డీమన్స్తో ఫైట్ చేస్తున్నారని టాంజిరోకి తెలియచేస్తాడు. నేనొక ట్రైనర్ని, నా పనల్లా డీమన్ స్లేయర్గా మారగలిగే సంకల్పమున్న వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వడమే. నాలా చాలానే ట్రైనర్స్ ఉన్నారు. ట్రైనింగ్ ఇవ్వడానికి అందరికీ వాళ్ళ మార్గాలుంటాయి. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరాలంటే ఒక ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్లో కూడా పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామే నీకు డీమన్ స్లేయర్ అయ్యే అర్హత ఉందో లేదో తెలియచేస్తుంది. దానితో మన టాంజిరో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టాంజిరో అలా ట్రాప్స్ నుంచి తప్పించుకుంటూ రోజులు గడిచే కొద్దీ మరింత స్పీడ్గా తప్పించుకోవడం మొదలు పెడతాడు. కానీ ఉరోకోడాకి అలా కాలం గడిచే కొద్దీ మరిన్ని ట్రాప్స్ని పెడుతూ ట్రైనింగ్ని మరింత కష్టంగా మారుస్తుంటాడు. ఈ ముసలోడు నన్ను చంపడానికి చూస్తున్నాడా ఏంటి? కట్ చేస్తే కత్తితో ప్రాక్టీస్ చేసుకుంటున్న టాంజిరోని చూస్తాం. అలా టాంజిరోకి కత్తిని ఎలా వాడాలో నేర్పిస్తూ, ఎప్పుడైనా నువ్వు నీ కత్తిని విరగ్గొట్టావంటే నేను నీ ఎముకల్ని విరగ్గొడతా అని ఉరోకోడాకి వార్నింగ్ కూడా ఇస్తాడు. కట్ చేస్తే ఉరోకోడాకి టాంజిరోకి బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి నేర్పిస్తాడు. నువ్వు నీ శ్వాసని తీసుకునే పద్ధతి బట్టి నీ హీలింగ్ ఎబిలిటీస్ని ఇంకా నీ శక్తిని కూడా బలపరుచుకోవచ్చు అంటూ చెప్పిన టాంజిరో సరిగ్గా చెయ్యలేకపోవడంతో టాంజిరోని సరిగ్గా చేసే వరకు కొడతాడు. కట్ చేస్తే ట్రైనింగ్ తీసుకుంటున్న టాంజిరోకి ఒకరోజు తన చెల్లి గత 6 నెలలుగా పడుకునే ఉందని తెలియచేస్తాడు. దానికి కారణమేంటో తనకి తెలియదని, తనని డాక్టర్కి చూపించినా ఏ ప్రయోజనం లేదని టాంజిరోకి తెలియచేస్తే, తన చెల్లి లేచే లోపు తను మరింత బలంగా మారడానికి డిసైడ్ అయ్యి మరింత కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. నేను నీకు నేర్పించాలనుకున్నదంతా నేర్పించేసా. ఇక నువ్వు నెక్స్ట్ లెవెల్కి చేరుకోగలవో లేదో అది నీ చేతిలోనే ఉంది అంటూ తను టాంజిరోని ఒక పెద్ద బండరాయి దగ్గరికి తీసుకువెళ్ళి, నువ్వు దీనిని 2 ముక్కలుగా చేయగలిగితే అప్పుడు నేను నిన్ను ఫైనల్ సెలక్షన్కి పంపుతాను అనడంతో టాంజిరో షాక్ అయ్యి, అసలు ఒక కత్తితో ఇంత పెద్ద బండరాయిని 2 ముక్కలుగా చేయడం సాధ్యమేనా అని అనుకుంటుండగా ఉరోకోదాకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే
టాంజిరో రోజు తన ట్రైనింగ్ని కొనసాగిస్తూ ఎంతలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అసలు ఏం సాధించలేకపోతాడు. అలా 6 నెలలు గడిచిపోతాయి. కానీ మన టాంజిరో ఇంకా ఆ బండరాయిని కొంచెం కూడా పగలగొట్టలేకపోతాడు. ఇలా ఉండగా ఒకరోజు టాంజిరో ఆ బండరాయి మీద కూర్చునున్న ఒక కుర్రాన్ని కలుసుకుంటాడు. నువ్వు చాలా స్లోగా ఉన్నావు, ఇంకా బలహీనంగా ఉన్నావు. ఇలాంటి ఒక వ్యక్తి ఎప్పటికీ ఒక డీమన్ స్లేయర్ అవ్వలేడు అంటూ టాంజిరోని అటాక్ చేస్తూ, నువ్వు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావో నాకు చూపించు, కానీ నాకు నేను గాయపరచడం ఇష్టం లేదు, నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవురా అంటూ మళ్ళీ టాంజిరోని అటాక్ చేస్తూ, నువ్వు అంతలా పగలగొట్టడానికి కష్టపడుతున్న అలాంటి ఒక బండరాయిని నేను ఎప్పుడూ 2 ముక్కలుగా చేశా అంటూ టాంజిరోని చాలా ఈజీగా ఓడిస్తాడు. ఈ 1.5 ఏళ్లలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా అంటూ టాంజిరోని అటాక్ చేస్తే టాంజిరో స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే స్పృహలోకి వచ్చిన టాంజిరో కళ్ళు తెరిచి చూస్తే ఒక చిన్న పిల్లని చూస్తాడు. నువ్వెవరు? నువ్వు వాడిని చూసావా? వాడు సూపర్గా ఫైట్ చేస్తున్నాడు కదా, నాకు వాడిలా బలంగా మారాలనుంది, అందుకోసమే నేనొచ్చాను. నా పేరు మాకోమో, ఇంకా తన పేరు సాబిటో అంటూ మాకోమో టాంజిరో చేస్తున్న తప్పులని తనకి చెప్తూ టాంజిరో ట్రైనింగ్లో సాయం చేస్తుంది. అలా తను ఇంకా సాబిటో అనాథలని, వాళ్ళని ఉరోకోడాకే పెంచారని మనకి రివీల్ అవుతుంది. అలా ఇంకో 6 నెలలు గడవడంతో టాంజిరో మళ్ళీ సాబిటోని ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఈసారి టాంజిరో కేవలం ఒక్క అటాక్తోనే సాబిటో మాస్క్ని 2గా చీల్చడంతో చిరునవ్వుతో ఆనందిస్తున్న సాబిటోని చూస్తాడు. అలా ఇద్దరూ పొగలా మాయమైపోతారు. కానీ ఆ పొగ క్లియర్ అవ్వడంతో 2గా పగిలున్న బండరాయిని చూసి టాంజిరో ఆశ్చర్యపోతాడు. దానితో టాంజిరో ట్రైనింగ్ పూర్తవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, టాంజిరో ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్లో పాస్ అయ్యి డీమన్ స్లేయర్ అయ్యాడో లేదో వెంటనే చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో టాంజిరో మదర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.